నమస్తే సార్. నిన్న బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినటువంటి ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలలో బీసీ అభ్యర్థి అయినటువంటి ఈ దాసు శ్రవణ్ గారిని నిర్ణయించడం జరిగింది అభ్యర్థిగా. సో దీని గురించి ఏం మాట్లాడతారు సార్? బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా బీసీల పక్షపాతిగా ఉంటుంది. ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వేరే పార్టీలు చూసుకున్నట్లయితే కార్పొరేషన్లు, తర్వాత డబ్బులున్న వాళ్ళు, వివిధ వ్యాపారవేత్తలకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా అటు రాజ్యసభలో చూసుకున్నా, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకున్నా, ప్రత్యక్ష ఎన్నికల్లో వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే కొట్లాడలేని పరిస్థితుల్లో ఈ యొక్క బడుగు బలహీన వర్గాల గొంతుకలు చట్టసభల్లో వినిపించాలనే ఉద్దేశంతో ఎప్పుడు చూసినా గతంలో ఎవరు బండ ప్రకాష్ అయితేంది, తర్వాత అంతకుముందుకున్న రాజ్యసభ సభ్యులు చాలామంది వద్దిరాజు రవిచంద్ర అయితేంది, వీళ్ళందరినీ కూడా బీసీలను డి శ్రీనివాసు, కేశవరావు వీళ్ళందరినీ కూడా రాజ్యసభకు పంపించడం జరిగింది. ఇప్పుడు ఈసారి జరుగుతున్న ఒకే ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి రావడం జరుగుతుంది. చాలామంది ఆశావాహులు, చాలామంది పోటీ పడ్డప్పటికీ కూడా అధినేత కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక బీసీ వర్గానికి చెందిన ఉద్యమకారుడైన దాసో శ్రవణ్ను ఎంపిక చేయడం జరిగింది. గతంలోనే దాసో శ్రవణ్ను శాసనమండలికి పంపించాలన్న ఉద్దేశంతో గవర్నర్ కోటా కింద పంపడం జరిగింది. అనివార్య కారణాల వల్ల, బీజేపీ జాతీయ పార్టీల కుట్ర వల్ల, గవర్నరు ఆమోదించకపోవడం వల్ల ఆగిపోయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈయన యొక్క ప్రవేశము చట్టసభల్లో ఉండాలి, ఆ రకంగా ఆపినా కూడా అట్లా కాదని చెప్పి ఈరోజు మళ్ళా అతని పేరును, శ్రవణ్ గారి పేరును ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రపోజల్ చేయడం ఎమ్మెల్యే కోటాలో చాలా సంతోషకరమైన. బీసీల పక్షపాత ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తూనే ఇటు బీసీలను వివక్ష చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని. మరి దీని గురించి ఈరోజు చూసినాము. ఇప్పుడు బీసీల పక్షపాతం అంటది, బీసీల అదంటది, మేము కులగణన చేస్తున్నాం అంటది, ఇంకేదో చేస్తున్నా అంటది. కులగణన చేస్తే కులగణనలో తప్పులు, కులగణన వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే హర్షించలేని పరిస్థితి. ఏదైనా అవకాశం వస్తే మొత్తము పారాచూట్ గాళ్ళు డబ్బులు, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూసినాం, ఏది గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లు, అందులో డబ్బులు నగర కుల వాళ్ళకే ఇచ్చారు. ఈరోజు ఎమ్మెల్యే కోటాలో చూసినాం బీసీలకు అసలు ఒక్క సీటు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏవో ఒక వాళ్ళు బీసీ అని అంటారు, కానీ మాకైతే నమ్మకం లేదు బీసీ అని మేము అనుకుంటలేము, ప్రజలు కూడా అనుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది ఆమె బీసీ అని, కానీ బీసీ ప్రజలు అనుకుంటలేరు, ఎవరు అనుకుంటలేరు. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వీళ్ళను ఓట్లేసే యంత్రాలుగానే చూస్తుంది. బీసీలను వాళ్ళ అవకాశం కోసము వాడుకుంటుంది తప్పించి, వాళ్ళను ఎన్నికలలో అవకాశం కోసం వాడుకొని తర్వాత అయిపోగానే తీసిపడేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అయినా అటు బీజేపీ పార్టీ అయినా అదే పద్ధతి అవలంబిస్తున్నాయి. కేవలం బీసీలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక పేటెంట్గా, ఒక బీఆర్ఎస్ అంటేనే బహుజనుల రక్షణ సమితిలాగా ఈరోజు బీసీలకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీ బీసీ ప్రజల పక్షాన గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ అందరం కూడా బీసీ ప్రజల పక్షాన దాసో శ్రవణ్ గారిని ఈరోజు ఎమ్మెల్యే కోట పంపించినందుకు మీ అందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. రోజుల్లో స్థానిక ఎన్నికలలో చూసుకున్నట్లయితే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా, మరి దీని గురించి వాళ్ళు ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి మేము 6 నెలల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పారు. 6 నెలలు అయిపోయింది, ఈరోజు సంవత్సరం దాటిపోయింది, దాదాపు 16 నెలలు అవుతుంది. మేము ప్రతి సందర్భంలో ఎమ్మడి అది కులగణన మొదలుపెట్టినప్పటి నుండి కూడా తప్పుల తడకగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కులగణనను ఫస్ట్ బీసీ కమిషన్, మేము బీసీ కమిషన్గా మా చైర్మన్ మేము మెంబర్లుగా ఉన్నప్పుడు మమ్మల్ని ప్రపోజల్ చేసి పంపించామంటే కులగణన చేయాలని చెప్పి పంపించినాం, కమిషన్ తీర్మానం చేసి. ఆ తీర్మానాన్ని బేస్ చేసుకునే వాళ్ళు క్యాబినెట్లో పెట్టారు, ఆ తీర్మానాన్ని బేస్ చేసుకునే అసెంబ్లీలో పెట్టారు. తీరా చూసేటప్పుడు కులగణన చేస్తున్నాం అనేటట్టు రాత్రికే ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి కులగణన చేస్తామని చెప్పింది. అంటే అక్కడనే కుట్ర మొదలైంది. ఈ బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రం బీహార్లో మనం ఈ మధ్య కాలంలో చూసినాం, కులగణనను జీఏడీ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం వల్ల కోర్టు కొట్టేసింది. కులగణన కానీ బీసీల లెక్కలు కానీ చేయాలంటే ఒక కమిషన్ ద్వారా చేయాలి. ఆ కమిషన్ను పక్కబెట్టి నువ్వు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి చేయడంతోనే ఈడ ఆటంకాలు ఎదురైనాయి. అది పోను స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ స్థిరీకరించడం కోసం సుప్రీంకోర్టు ఒక 3 సూత్రాలు చెప్పింది. దాని ప్రకారము ప్రత్యేకమైన డెడికేటెడ్ కమిషన్ కావాలని చెప్పింది. ఆ డెడికేటెడ్ కమిషన్ కాకుండా బీసీ కమిషన్ మొదలు వేయడం వల్ల హైకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడి హైకోర్టుకు వెళ్ళడం వల్ల హైకోర్టు మొట్టకాలేసి ఇది తప్పు అని చెప్పింది.
చెప్పినప్పుడు మళ్ళీ డెడికేటెడ్ కమిషన్. కాబట్టి ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక విధానం వాళ్ళకి చేయాలన్న చిత్తశుద్ధి ఎక్కడ కూడా లేదు. ఇది సర్వే చేసినాక సర్వే చూస్తే తప్పుల తడకలు. ఇప్పుడు 2011లో ఉన్న జనాభా లెక్కలతో పోల్చుకుంటే బీసీ జనాభాలు దాదాపు 50 లక్షల మంది బీసీ జనాభా తగ్గించి అగ్రకులాలకు సంబంధించిన జనాభాను పెంచారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఏ బీసీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణనను ఎవరు కూడా హర్షిస్తలేరు. వాళ్ళ వితిన్ పార్టీలో ఉన్న బీసీలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, బీసీ కమిషన్ చైర్మన్, బీసీసీఎల్కు సంబంధించిన నాయకులే ఇది తప్పుల తడక అంటారు. దాన్ని అందరూ పోరాటము, బీఆర్ఎస్ పార్టీ పోరాటము, బీసీ సంఘాల పోరాటము, వివిధ వర్గాల వాళ్ళ పోరాటం వల్ల మళ్ళీ రీసర్వే చేస్తా అని చెప్పింది. రీసర్వే ఏదో చేసినట్టుంది, కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. 42% రిజర్వేషన్ అమలు చేసే చిత్తశుద్ధి లేదు. మేము ఏమంటున్నామంటే ఇప్పటికైనా చేసిన తప్పును చేయకుండా ఇప్పటికైనా ఆ రిపోర్ట్ను సరిగా చేసి బీసీల యొక్క శాతాన్ని 50% ఏదైతే ఉన్నదో నిజంగా ఎంతైతే ఉంటుందో అంత పెంచి దాన్ని అసెంబ్లీలో పెట్టాలి. అసెంబ్లీలో బిల్లు పెట్టి అందరి పక్షాన అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోయి ఇది ఓన్లీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రెండు జాతీయ పార్టీలు మేము చాలా సందర్భాల్లో ఒకటి అని చెప్తున్నాయి, కాంగ్రెస్ బీజేపీ. కాబట్టి ఈరోజు బీసీల కోసం రెండు జాతీయ పార్టీలు ఒకటి కావాలి. రెండు జాతీయ పార్టీలు అనుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్ అమలే. 42% కాదు, మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42%, బీసీలు ఎంతో మాకంతా, జనాభా ఎంతో అంత, ఎంత జనాభా ఉంటే అంత ఎవరి శాతం వారికి. ఇదే ఇప్పుడు ఒకరికి న్యాయం కాదు, ఒకరికి అన్యాయం కాదు. ఎవరి జనాభా ఎంతనో వారి దామాషా ప్రకారం పంచుకుందాము, రాజ్యాధికారాన్ని అయినా పంచుకుందాము, ఉద్యోగ అవకాశాలలో ఎవరి జనాభా ఎంతనో వాళ్ళ ప్రకారం పంచుకుందామని చెప్తున్నాం. బీసీ జనాభా ఎంతనో దాని ప్రకారము స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి మేము చేస్తున్నాం. దానికోసం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటి అయి బీసీల కోసం చేయాలి. లేదంటే వారి యొక్క చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్నికల కోసం ఒకలేమో బీసీ ముఖ్యమంత్రి అంటారు, ఒకలేమో మేము రిజర్వేషన్ పెంచుతామంటారు. తీరా చూస్తే ఏది చేయని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండింటి పార్టీలకు తప్పకుండా రాబోయే రోజుల్లో బీసీ ప్రజలు బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము ఎమ్మెల్సీ అభ్యర్థిగా దశ శ్రావణ్ గారిని ప్రకటించిన నేపథ్యంలో మరి పార్టీలో ఏమైనా చీలికలు జరిగే అవకాశం ఉందా? లేదు, ఎందుకు జరుగుతాయండి? ఇది మా అధినేత మాటనే మాకు శిరోధార్యం. ఈ చీలికలు పేలికలు ఏముండవు. ఇలా అధినేత ఏం చెప్తా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏదేదో రకమైన రూమర్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చిరు, రేవంత్ రెడ్డి మాట నడలేదు, అధిష్టానం మాట నడలేదు, ఇంకోళ్ళ మాట నడలేదు, వాళ్ళు చెప్పిన వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళు చెప్పిన వాళ్ళకి రాగానే మాదందరి కూడా మా అందరి మాట ఒకటే. మా అధినేత కేసీఆర్ గారు ఏది చెప్తే అదే ఉంటుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా హరీష్ ప్రవీణ్ కుమార్ గారు ఆశలు పెట్టుకున్నారు. దీని నేపథ్యంలోనే పార్టీ మారుతారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయన్న, దీని గురించి లేదు, అదంతా తప్పు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఒకరికి వస్తుంది, భవిష్యత్తులో ఇంకోళ్ళకి వస్తుంటుంది. ఇదన్నీ తప్పు. కావాలని ఈ పార్టీ యొక్క ఉనికిని లేకపోతే పార్టీలో ఉన్న ఐక్యతను చీల్చడం కోసం కొన్ని వర్గాల మీడియా వారు సృష్టించే రూమర్స్ తప్పించే దీంట్లో అట్లాంటిది ఏ లేదు. మా అందరూ కూడా అధినేత మాటకు శిరోధార్యంగా ఉంటాం, కట్టుబడి ఉంటాం. థ్యాంక్ యూ.